హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పపాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి లైక్ కూడా చేయండి. ముందుగా ఒక పపాయాని తీసుకొని బాగా వాష్ చేసి స్కిన్ రిమూవ్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది ఇంచుమించు 3 kgs వరకు ఉంటుంది, బట్ నేను అంత చేయడం లేదు. పపాయాతో హల్వా బాగుంటుందా అనేగా మీ డౌట్. లిటరలీ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. బట్ ఎలా వచ్చింది అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పపాయ పీసెస్ని 2 cups తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. బాగా పండిన పపాయ అయితే మీరు మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేయకుండా. నేను మా మయూర్ తింటాడని సాఫ్ట్గా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టేసి హల్వాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నెయ్యి 1 ప్యాకెట్, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10 నుంచి 12 పప్పులు, చక్కెర 1/4 కప్పు. షుగర్ ఏంటంటే పపాయ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది, దానివల్ల నేను 1/4 కప్పే తీసుకున్నాను. బాయిల్డ్ మిల్క్ 1 టీ గ్లాస్. ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కాక ఆ నెయ్యి కొంచెం వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పులు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయ్యేసరికి లైట్గా మాడాయి, అందులో స్టీల్ బాండ్లు కదా. పప్పులన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నాము. అదే బాండ్లో మిగిలిన నెయ్యి వేసి కొంచెం హీట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పపాయ పేస్ట్ని అందులో వేసాను. కొంచెమే కాబట్టి నాకు 1 ప్యాకెట్ నెయ్యి సరిపోయింది. మీరు కానీ పపాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకో ప్యాకెట్ వేసుకోండి. పేస్ట్ అంతా నెయ్యిలో కలిసే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోవద్దు. కంటిన్యూగా అలా కలపకపోతే మాడిపోతుందండి, టేస్ట్ ఉండదు, అలాగే ఫ్లేవర్ రాదనమాట. అలాగే ఉండలు కట్టేస్తాయి మ్యాష్ చేసేస్తే కనుక. తర్వాత షుగర్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను. షుగర్ వేసిన తర్వాత హల్వా కొంచెం లూజ్గా అవుతుంది, కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బాయిల్డ్ మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ ఫ్లేవర్ బాగుంటుంది. అలా మిల్క్ వేసి కొంచెం కలిపాక కాసేపటికి పేస్ట్ గట్టి పడుతుంది అండి. తర్వాత లాస్ట్లో జీడిపప్పు, ఇలాచీ పౌడరు, కావాలనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు. నేను బాదం అయితే వేయలేదు. ఒకసారి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute ఇవన్నీ హల్వాలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని హల్వా అయితే థిక్గా అయిపోయింది. ఆఫ్ చేసేయండి. ఈ హల్వాని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. కొంచెం ఆరాక గట్టి పడుతుంది. నేనైతే జీడిపప్పుతో ఇలా చేశాను. లిటరల్లీ స్మెల్ అయితే అదిరిపోయిందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా పపాయాతో హల్వా ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.